కెప్టెన్ టీవీ శ్రోతలకు నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగమైనటువంటి ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూడడం జరిగింది. అదేంటంటే, ఇరాన్లో ఎక్కడో ఉన్నటువంటి మన ప్రపంచ దేశాలు, మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఉన్నటువంటి ఇరాన్లో కూడా ఈయన ప్రభుత్వాన్ని వాళ్ళు అక్కడ మెచ్చుకోవడం జరిగింది అని ఒక పోస్ట్ని అయితే వాళ్ళు మీడియాలో వదలడం జరిగింది. అది చూస్తే ఈయన ఏం చేశాడు, అక్కడ కూడా ఇంతమంది వీళ్ళకి ఫాలోవర్స్ ఉన్నారా అనుకున్నాను. అవన్నీ కూడా వీళ్ళు ఫేక్ ప్రచారాలు చేస్తూ రాష్ట్రాన్ని ఇంకా వీళ్ళు అధోగతి పాలు చేయడానికి ఇంకా సిద్ధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు పరిమితం అయినా కూడా ఆయన నేను అసెంబ్లీకి రానడం, నాకు ప్రతిపక్ష హోదా కావాలి అనడం, అదేవిధంగా మొన్న జరిగినటువంటి పిఎస్సి చైర్మన్ ఆ విషయంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకొచ్చి ఆయన చేత నామినేషన్ దాఖలు చేయించడం, అసెంబ్లీకి రాని వారికి ఈ పిఎస్సి చైర్మన్ ఏం చేసుకుంటారు, అది పాయింటే. కానీ వాళ్ళకి కావాలి, అన్నీ కావాలి, అవకాశాలన్నీ కావాలి. వాళ్ళు ప్రజల కోసం ఎక్కడ మాట్లాడరు, ప్రజల కోసం ఎక్కడ గొంతు ఎక్కరు. కానీ ప్రజలు ఇవ్వకపోయినా కూడా వాళ్ళకి సొంతంగా కావాలి. వీళ్ళదంతా కూడా కార్పొరేట్ వ్యవహారంలోనే ఉంటుంది. వైసీపీ గవర్నమెంట్ ప్రతిదీ కూడా కార్పొరేట్ వాళ్ళు ఎలా చేస్తారో సేమ్ ఈయన అలాగే చేస్తారు. సినిమాల్లో చూపించినట్టుగా ఒక కార్పొరేట్ హిలర్, ఒక సీఎం కుర్చీని ఎక్కడానికి కానీ అధికారం కోసం ఎలాంటి పనులు అయితే చేస్తారో మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేమ్ అటువంటి పనులే చేస్తారు. ఈయన గవర్నమెంట్ని ఇరాన్ వాళ్ళు పోవడం ఏంటి, ఇరాన్లో ఈయన గవర్నమెంట్ని అంట మెచ్చుకున్నారంట. మెచ్చుకోవడం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఈయన ప్రభుత్వం పోయి 6వ నెల కూడా కావస్తుంది, ఇంకా ఈయన ప్రభుత్వాన్ని మెచ్చుకోవడానికి. ఇక్కడ ఉన్న ప్రజలు పిచ్చోళ్ళ, అక్కడ వాళ్ళు మెచ్చుకోవడానికి. ఇక్కడ వాళ్ళు వద్దనుకోని కదా 40,000, 50,000, లక్ష మెజార్టీ కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మొన్న జరిగినటువంటి 2024 ఎలక్షన్లో ఒక్కొక్క ఎమ్మెల్యేకి 1,80,000 కానీ 80,000 కానీ ఆ విధంగా హై మెజారిటీ, ఎక్కువ మెజారిటీతో గెలిచారు ప్రజలు. అంత వ్యతిరేకత ఉండబట్టే కదా ప్రభుత్వం మీద ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి రావాల్సి వచ్చింది. ఆయన మెచ్చుకోవడం ఏంటో నాకైతే ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఆయన ఇరాన్ గవర్నమెంట్ పని పాట లేకుండా ఈయన మెచ్చుకునే పరిస్థితిలో ఉందా? ఈ గవర్నమెంట్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలని అక్కడ ఇరాన్ ప్రజలు కోరుకుంటున్నారా? ఇరాన్ కంట్రీ, ఆ ఇరాన్ దేశం అనేది కోరుకుంటున్నారనేది చాలా హాస్యాస్పదంగానే ఉంది. ఇరాన్కు అక్కడ పెద్ద సవాల్ ఉంది. మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయేల్ మీద ఏ విధంగా సరే ఇజ్రాయెల్ ఓడించి అక్కడ ఉన్న ముస్లిమ్స్ కంట్రీకి ఇరాన్ పెద్దండగా నిలబడాలని అక్కడ ఇరాన్ ప్రయత్నిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇరాన్ ఒక చూపు వేసిందేమో అని డౌట్ వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇరాన్లో అంత ఫాలోయింగ్ ఉందా? ఈ పోస్టును చూస్తే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఫాలోయింగ్ ఉంది అనేది క్లియర్గా అర్థమైపోతుంది. కానీ అవి అన్నీ కూడా బస్సు. వీళ్ళు పేటీఎం, ఇంకా వీళ్ళు పేటీఎంలోనే బతుకుతున్నారు. అక్కడెక్కడో ఇరాన్ జెండా ఒకటి తీసుకొచ్చి ఆ పక్కన పెట్టుకొని, ఏదో ఇరాన్లో ఒక చిన్న హాల్ ఒకటి తీసుకొని ఒక సెమినార్ జరుపుకొని అక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కొన్ని పిక్స్ ప్లే చేస్తూ ఆహా ఓహో అనుకుంటూ ఆ ప్రభుత్వం బాగుంది అని ఈ విధంగా వాళ్ళ గప్పాలు కొట్టుకుంటూనే బతుకుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం? ఇలాంటి పనులు చేయడం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలు ఎందుకు కోరుకున్నారో, ఎందుకు కావాలనుకున్నారో, ఎందుకు కోరుకున్నారో అవన్నీ మర్చిపోయి ఆయన ఒకే విధానంలో నడుస్తూ ఉన్నారు. ఇటువంటి ధోరణిని జగన్మోహన్ రెడ్డి గారు వదిలిపెట్టాలి. ఆయన గతంలోనూ సీఎంగా తాడేపల్లిలో అదే ఇంట్లో ఉంటూ ప్రెస్ మీట్లు పెట్టారు. సీఎంగా ఉన్నప్పుడు అదే ఇల్లు, ఆయన ప్రతిపక్ష నాయకుడైన కూడా అదే కుర్చీ. ఆయన నాకు తెలిసి ఆ సీఎం కుర్చీ మీద సీఎం అని రాసుకొని ఆ కుర్చీని ఆయన సీఎం అనుకొని ఇప్పుడు కూడా భ్రమంలో బతుకుతున్నాడేమో అని అయితే డౌట్ అయితే వస్తుంది. ఆయన గతంలోనూ సీఎంగా కూర్చొని అక్కడ క్యాబినెట్ మీటింగ్ అని ఏ మీటింగ్ అని అక్కడే పెట్టారు. ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి 11 సీట్లు వచ్చినా కూడా ఆయనకు 36% ఓటింగ్ వచ్చినా కూడా ఆయన ఇప్పటికీ అదే సీట్లో కూర్చొని ఉంటున్నాడు. అంటే ఆయన మానసిక స్థితి బాగోలేకపోయినా ఉండాలి, లేదా అక్కడ ఏదైనా జరుగుతున్నాయని ఉండాలి. ఆయన ఎప్పుడు రాష్ట్ర ప్రజల కోసం ఏ రోజు కూడా ఆయన కష్టపడిన దాఖలాలు అయితే లేవు. ఏదో విధానంలో ఏదో ఒక విమర్శ చేయడం, బెంగళూరు వెళ్ళిపోవడం, లేదంటే తాడేపల్లికి వచ్చి అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి
మళ్ళీ చక్కగా బెంగళూరు వెళ్ళిపోవడం, ఇదే చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజానికానికి ప్రతిపక్షంగా హోదా ఇస్తే, ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వకపోయినా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ బీజేపీ, జనసేన, టీడీపీ ఈ మూడు పార్టీల్లో కూడా కూటమి ఉండి అధికారాన్ని చెలాయిస్తున్నారు. అధికారం కోసం ఆ రోజు అధికారం చేసింది, ఈరోజు అధికారం కోసం ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీ, అటువంటి వైసీపీ పార్టీ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీకి రాను, నన్ను సీఎం చేయలేదు కాబట్టి నేను అసెంబ్లీకి రాను అని ప్రజల మీద ఆయన కోపాన్ని అయితే వెలపుచ్చుకున్నట్టయితే కనపడుతుంది. కానీ అది ఎక్కడా కూడా ఆయన యొక్క ఫెయిల్యూర్ని, ఆయన యొక్క మానసిక స్థితిని ఆయన ఎక్కడా కూడా పరిగణలోకి తీసుకోవట్లేదు. ఎంతసేపు ఉన్నా సీఎం కుర్చీ లేదా మాకు ఒక ప్రతిపక్ష నాయకుడికి తగ్గ హోదా కావాలి అనుకుంటున్నారు. ప్రతిపక్ష హోదా ప్రజలే ఉన్నప్పుడు మీకెందుకు? నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, మీ వెనక 11 మంది సభ్యులు ఉన్నారు, వెళ్ళి అసెంబ్లీలో నీకు ఇచ్చిన సమయాన్ని కేటాయించుకో. ఆ సమయంలోనే నువ్వు మాట్లాడాల్సింది పోయి ఈ విధంగా నాకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలి, డైరెక్ట్ మా కారు అసెంబ్లీ గేట్లోకి వెళ్ళాలి, ఇవన్నీ పెట్టుబడి కుదరదు. ఈ విధంగా చేస్తే మీకు అక్కడ జరిగే అవమానాలు కానీ అన్యాయం కానీ ప్రజలు అందరూ చూస్తారు. చూసి ఓహో జగన్మోహన్ రెడ్డిని కూటమి ప్రభుత్వం ఇలా ఇబ్బందులు గురిచేస్తుంది. ఒకప్పుడు మీరు చేశారు కదా, చంద్రబాబు నాయుడిని మీరు వాళ్ళ భార్యను దూషిస్తారు కదా, ఆయన బాధ కలిగి బాధ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు ప్రజలు గమనించారు, ఓహో ఇలాంటి నరరూప రాక్షసులు అసెంబ్లీలో ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళని మళ్ళీ అసెంబ్లీ పంపించుకోవడమే కదా 2024లో వైసీపీ బుద్ధి చెప్పింది. మళ్ళీ అలాంటిదే మీరు కూడా, మీకు ఎటువంటి ఇక్కడ అన్యాయం జరగలేదు కదా, మీరు వెళ్ళి హ్యాపీగా పాల్గొని మీ సమస్యలు ఏమంటే ప్రజలకు తెలియజేసి ప్రజల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించాల్సింది పోయి ఈ విధంగా బయట కూర్చొని బెంగళూరుకి వెళ్ళడం, బెంగళూరు నుంచి తాడేపల్లికి రావడం, తాడేపల్లి నుంచి హైదరాబాద్ వెళ్ళడం, ఇలా తిరుగుతూ ఉంటే మీరు ఎప్పుడు ప్రజల కోసం పనిచేసిన నాయకులు అవుతారు, మీరు ఎప్పుడు ప్రజల సమస్యలు పట్టించుకుంటారు. ఇలా అయితే కరెక్ట్ కాదు కదా. మీకు ఇచ్చింది ప్రజాస్వామ్యంలో మీరు 5 ఏళ్ళు సీఎంగా చేశారు. గత 5 ఏళ్లలో 2014 నుండి 19 వరకు మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అప్పుడు మీరు ప్రతిపక్ష నాయకుడిగా లేరు. మీ పాదయాత్ర కోసం అప్పుడు అసెంబ్లీని మూసేసి మీరు వెళ్ళిపోయారు. అసెంబ్లీకి అయితే మీరు రాలేటప్పుడు, ఇప్పుడు రావడం లేదు. ఇప్పుడు 11 సీట్లు ఇచ్చారే అంటున్నారు. ఇది అదేమంటే మాకు ఇరాన్లో మమ్మల్ని, మా గవర్నమెంట్ని ప్రశంసిస్తున్నారు, మా గవర్నమెంట్ని అభివృద్ధి, మా గవర్నమెంట్ని పొగుడుతున్నారంట. ఇరాన్ మిమ్మల్ని పొగిడేంత శక్తి స్థాయి ఇరాన్కి లేదు. ఇరాన్ సమస్య ఇరాన్కి ఉంది. ఏదో మీ వాళ్ళు ఏదో కొంతమంది ఒక వర్గం వాళ్ళకి మీరు ఏదో డబ్బులు ఇచ్చి ఒక జెండా పట్టుకొని అదేదో చేశారు. కానీ నిజంగా ఎన్ని అబద్ధాలు. మమ్మల్ని ఎవరు ఇప్పుడు పొగిడే స్థితిలో అయితే లేరు. ఇప్పుడు అందరూ మిమ్మల్ని ఈసరించుకుంటున్నారు. కొంచెం మీ మీద కోపం కూడా ఉన్నారు. రాష్ట్ర ప్రజానికి అందరూ కోపంగానే ఉన్నారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రోజులు ఎలా ఉంటాయో నాకైతే తెలియదు, కానీ చాలామంది ఇదే ప్రస్తావించారు. గతంలో ఇందిరాగాంధీ ఏ విధంగా అయితే ఎమర్జెన్సీలో చేసిందో మీరు అంతకంటే ఎక్కువ చేశారు అని జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే ఒక రకమైన టాక్ అయితే నడుస్తుంది. అదేవిధంగా మీరు అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద గలమెత్తితే చాలా సంతోషం, బాగుంటుంది. ఎప్పుడు మీ యొక్క వ్యక్తిగత రాజకీయం కోసం, మీ ఆస్తులను కాపాడుకోవడం కోసం అదాని దగ్గర మీరు తీసుకున్నటువంటి, మీ మీద వస్తున్నటువంటి ఆరోపణలు నిజమో కాదో మీరు బయటపెట్టి దాని మీద కూడా మీరు ఖండించాల్సిన అవసరం ఉంది. అది చేయట్లేదు మీరు. ఎంతసేపు ఉన్న రామ్ గోపాల్ వర్మని అలా అన్నారు, పోసాని కృష్ణమురళిని ఇలా అన్నారు. వాళ్ళే ప్రతివతలే కాదు, మీరు వాళ్ళ గురించి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడానికి. వాళ్ళు తిట్టింది తిట్టబోయింది అన్నీ కూడా ఈరోజు సోషల్ మీడియాలో అన్ని క్లియర్గా ఉంది. దాన్ని అది వదిలేసి ఈ విధంగా మీరు ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు. ఒకసారి మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.